సరిగ్గా అర ఎకరంలో తీగజాతి కూరగాయల మొక్కల పందిరి సాగు, పందిరి కింద ఆకురాలు, కూరగాయలు సాగు చేస్తుంది. మంచి లాభాలు పొందుతున్నారు రైతులు. గత 6 ఏళ్లుగా ఇంటిల్లిపాది కష్టపడుతూ ఉన్నటువంటి అర ఎకరంలోనే కాలానుగుణంగా కూరగాయలు సాగు చేస్తున్నామని రంగనవేణి సురేష్ చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందినటువంటి రంగనవేణి సురేష్, హేమలత దంపతులు. వీరు గత 6 సంవత్సరాలుగా ఒక అరెకరం భూమిని కౌలుకి తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నారు. పందిరి మీద తీగజాతి మొక్కలను సాగు చేస్తున్నారు. పందిరి కింద ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కాలానుగుణంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. పెట్టుబడి తక్కువ, మంచి లాభాలు వస్తున్నాయని రైతు సురేష్ రీసెంట్గా తెలియజేశారు. ప్రస్తుతం సొర, బీర, కాకర, తోటకూర, పాలకూర వంటి వంకాయ, ముల్లంగి, మెంతి, కొత్తిమీర, గోరుచిక్కుడు పండిస్తున్నామన్నారు. అర ఎకరంలో విత్తనాలు, ఎరువుల కోసం 10,000 వరకు పెట్టుబడి పెట్టాము. 6 నెలల పంటకాలం ఉంటుంది. అయితే బోధను, ఎడపల్లి, నవీన్పేట, సాటపూర్ సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాము. ఇలా ఒక్కో అంగడికి 2 నుంచి 3,000 ఆదాయం వస్తుంది. నెలకి సుమారు 45,000 ఆదాయం పొందుతున్నామని తెలిపారు. కూరగాయలు సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చేపట్టాలి. దిగుబడులు అధికంగా వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. తమ భార్య అంగట్లోకి వెళ్లి కూరగాయలు అమ్ముతూ ఉంటే కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలిపారు. మేము చిన్న కిరాణా షాప్ పెట్టుకుని నడిపించుకుంటున్నామన్నారు. కూరగాయలు సాగే మా జీవన ఆధారం. 2 రోజులకు ఒకసారి కూరగాయలు కోసుకుని అంగట్లోకి వెళ్ళి లాభాలు పొందుతామని ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక బిజినెస్ ఐడియా గురించి కూడా చెప్తా. యువతలో ఈ మధ్యకాలంలో ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపారం చేద్దామనే ఆలోచనలో ఉండేవారు. కానీ ప్రస్తుతం చదువు పూర్తి కాగానే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వినూత్న ఆలోచనలతో, కొంగొత్తు వ్యాపారాలతో వస్తున్నారు. ఇప్పుడు చాలామంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయని భావనలో ఉంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ బిజినెస్ ప్రారంభిస్తే నష్టాలు ఉండవు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు చూద్దాం. ప్రస్తుతం ఈ కామర్స్ వ్యాపారం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ కామర్స్ సేవలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డెలివరీ ఫ్రాంచైజ్ బిజినెస్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించేందుకు పెద్దగా పెట్టుబడి కూడా అక్కర్లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. ఇందుకోసం మీకు కొంత స్థలం ఉంటే సరిపోతుంది. ఈ ఏరియాలో అదే కంపెనీకి చెందినటువంటి ఫ్రాంచైజీ ఉండకుండా చూడాలి. ఇక కంపెనీలో 50,000 నుంచి ₹1,00,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ కోసం సదరు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. 400 నుంచి 700 గజాల స్థలం ఉండాలి. అలాగే ప్రొడక్ట్స్ని సరఫరా చేయడానికి బైక్స్తో పాటు ఆటోలు ఉండాలి. కనీసం 4 వర్కర్స్ ఉండాలి. ఇందులో ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ బుక్ చేసుకుంటే మొదట మీ వద్దకు ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. వాటిని కస్టమర్కి వీలైనంత త్వరగా సరఫరా చేయడమే మీ పని. మీ ఒక్క ప్రోడక్ట్ మీద 30% కమిషన్ ఉంటుంది. ఆర్డర్స్ పెరిగితే కమిషన్ పెరుగుతూ ఉంటుంది. లాభాల విషయానికి వస్తే ఇందుకోసం మొదటగా ₹1,00,000 డిపాజిట్ చేయాలి. ఇది రిఫండబుల్. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గోడౌన్కి సంబంధించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కామర్స్ మార్కెట్ ప్రకారం తక్కువలో తక్కువ నెలకు ఈజీగా ₹1,00,000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు అంటున్నారు. మీకు ఉపయోగపడకపోయినా ఈ 2 బిజినెస్లు ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని మీ ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో ఉన్నటువంటి అనేక మీ ఫ్యామిలీ గ్రూపు, ఫ్రెండ్ గ్రూప్స్, ఇట్లా స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో షేర్ చేయండి. ఎవరో ఒకరికి ఎక్కడో ఒకటి మనకు తెలియకుండానే ఉపయోగపడుతుంది.